నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. తేజ, ఆ పయ్యారలో శక్తి రహస్యాల పుస్తకం ఉంటుంది, అందులో 12వ పేజీ తీసి చదవరా. పసిఫిక్ మహాసముద్రంలో సోలమన్ ఐలాండ్స్ అనే దీవులున్నాయి. అక్కడ కొన్ని తెగలు పెద్ద పెద్ద చెట్లను పడగొట్టడానికి గొడ్డలిని వాడరు. దాని చుట్టూ తిరుగుతూ పెద్దగా కేకలు వేస్తూ ఆ చెట్టుని తిడతారు. అంతే, కొన్ని రోజులకి ఆ చెట్టు ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇక్కడ చెట్టుని ఏది పడగొట్టింది? నేటివ్ ఎనర్జీ. ఆ పేజీలోనే కింద పేర చదువు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో గైడెడ్ ఇమేజరీ అనే టెక్నిక్ ఉంది. శరీరంలోని ట్యూమర్ ముద్దని పిరానా చేపలు వచ్చి తినేసేటట్టు ఊహించుకోమని పేషెంట్లకి చెప్తారు. ఇక్కడేది పనిచేసింది? పాజిటివ్ ఎనర్జీ. అంటే మన ఆలోచన శక్తి, దానిని తగిన మంత్రంతో ప్రేరేపించి, యంత్రంతో కేంద్రీకరించి, తంత్రంతో సిద్ధిని సాధిస్తారు. బాబాయ్, అసలు ఈ తాంత్రిక పూజలు నిజమేనా? రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు నికుంభళాదేవికి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. ఆ పూజ పూర్తయితే ఇంద్రజిత్తుని రామునితో సహా ఎవ్వరూ ఓడించలేరు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నికుంభళాదేవి ఒక క్షుద్ర దేవత. ఇంద్రజిత్ తలపెట్టింది క్షుద్ర పూజ. మహాభారత యుద్ధంలో బర్బరీకుడి బలి కూడా తాంత్రిక పూజనే. కురుక్షేత్ర యుద్ధం మొదలవుతున్నప్పుడు భీముని మనవడు ఘటోత్కచుడి కొడుకైన బర్బరీకుని పాండవుల విజయం కోసం బలి కావాలని కోరుతాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడు బలికి ఆనందంగా అంగీకరిస్తాడు. అతని చివరి కోరిక మేరకు బలి కాబడిన బర్బరీకుని శిరస్సు ప్రాణంతో ఉండి యుద్ధం మొత్తాన్ని చూస్తుంది. అంతెందుకు, మనం చిన్నపిల్లలకు తీసే దిష్టి, వాహనాలకు కట్టి నిమ్మకాయలు, వీధులేసి ముగ్గు, ఇవన్నీ కూడా తాంత్రికాచారాలే. బాబాయ్, కొంపదీసి మీరు క్షుద్ర పూజలు చేయట్లేదు కదా? అదేం లేదురా. పదండి పదండి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. చూసావా? తీసుకో నీకు.